మీరు చూసింది ఫస్ట్ ఎపిసోడ్ చూశారు, దాని తర్వాత కొన్ని కీ సీన్స్ చూశానండి. ట్రైలర్, ద ఎపిసోడ్ అండ్ ద పోస్టర్స్ కన్సిస్టెంట్లీ కూడా it clearly communicates that aim kind of story or what's the kind of a genre అనేది it's a very clear communication. The show comes out on June 15th, I think. It will be out on Hotstar. నేను ఎప్పుడు వైలెన్స్ కానీ క్రైమ్ కానీ చేయలేదు, అండ్ ఇట్స్ బీన్ a wonderful experience living in the world of crime. For me, I think the cinematographer Sam, అన్నిటికన్నా ముఖ్యంగా the music's composer Sriram, and the stunt choreographer Prabhu and the editor Shravan. I think if you see it even visually or technically, I think we did our best, and it's been quite an experience. And I hope the audience enjoyed. I think there'll be diverse reactions on this and varied reactions ఉంటాయి. నేనే సేవ్ టైగర్స్ అనే షో చేశాను ఒక 1 month back, 1.5 month back. It was for a different set of audience. OTT అనేది, I keep on mentioning that vast audience ki it is a one-to-one watching, and yes, so this is designed for a specific audience who love violence or crime or a kind of stories. So that's the thing, and hope it reaches to that audience as such. Thank you. Any questions I can answer? Hi sir, this is Tarzan. Tarzan, yeah. Here. సార్ క్వశ్చన్ ఏంటి అంటే, మిర్జాపూర్లో డైలాగ్స్ హిందీ కాబట్టి తెలుగుకి డైలాగ్ డిషన్ రాశారు. ఇట్స్ రైట్, తెలుగు అండ్ మిగతా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, బట్ అంత నెసెసిటీ అవసరం లేదు, అంత బూతు మాటలు యూజ్ ఉండొచ్చు అంటారా? ఈ క్యారెక్టర్స్ అండి, వాళ్ళు ఆ క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా మీలాగా మర్యాదగా వెరీ వాట్ ఎవర్ అందరిలాగా మాట్లాడగలిగితే, మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు చేస్తే ఇట్ విల్ బీ అ డిస్కనెక్ట్ అండి. డైలాగ్స్ కానీ, ద వరల్డ్ కానీ, వాళ్ళు చేసే వైలెన్స్ కానీ, ద కైండ్ ఆఫ్ వైలెన్స్ కానీ, ఇట్ ఈస్ ఆల్ ఇంటిగ్రేటెడ్ టు క్యాప్చర్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఇప్పుడు అతను ఏమండి బాగున్నారా లేదా ఏదో మామూలుగా ఇట్ డజంట్ క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. వాట్ దే స్పీక్, వాట్ దే డూ ఆర్ హౌ ఇట్ ఈస్ డన్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎ క్యారెక్టర్ ఇన్ ఎ వరల్డ్. ఇట్స్ ఎ నెసెసిటీ. జస్ట్ బికాస్ బూతులు ఉన్నాయని ఎవడు చూడండి, ఇట్స్ యూ కెన్ హ్యావ్ అటెన్షన్, ఒక నిమిషం అటెన్షన్ ఉంటుంది, కానీ ఓటీటీలో దాన్ని 4 గంటలు భరించాలంటే ఎవడు భరించడండి. గురించి అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ పక్కన మందు షాపులు ఉంటుంది, సిగరెట్ ప్యాకెట్లు అమ్ముతారు, అయినా కానీ వి నో దట్ ఈస్ డిస్ట్రక్టివ్. ఎక్కడైనా ఒక డిస్క్లైమర్ ఉంటుంది, ఒక క్లియర్ డిమార్కేషన్, ఒక లీగల్ గైడ్ లైన్స్ ఉంటాయి. దీనికి వెరీ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మేము చెప్తున్న పోస్టరో ట్రైలరో అది కాకుండా కూడా ఇది ఒక 18+, ఒక అడల్ట్ కాంటెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాం. దానికి మించి కూడా ఇఫ్ దెర్ ఈస్ ఎ మిస్యూజ్ ఆఫ్ సంథింగ్, ఇట్స్ సంథింగ్ దట్ వీ కాంట్ డూ మచ్ అండి. అంటే ఇది ఓటీటీ కదండి, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. పిల్లలతో కలిసి మనం చూడాలన్నా చూడలేము, మనం లేనప్పుడు పిల్లలు వాచ్ చేయొచ్చు. అంటే ఆ రిస్క్ అన్నిటికీ ఉంటుందండి. ఆ రిస్క్ మీరు కంప్యూటర్ ఓపెన్ చేసినా ఉంటుంది, ఫోన్ చేసినా ఉంటుంది, ఆ రిస్క్ ఎక్కడైనా ఉంటుందండి. కానీ ఓటీటీ చూడండి, సినిమా ఉంది, టెలివిజన్ ఉంది, ఓటీటీ ఉంది, మూడిటికి 3 ఫార్మాట్స్ డిఫరెంట్ అండి. అందరూ కూర్చొని చూసడానికి టీవీ ఉంది. సినిమాకి పోతే సినిమాకు ఒక డిఫరెంట్ లార్జర్ దెన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓటీటీ మీరు ఎక్కడ ట్రెడిషనల్గా మీరు ఫస్ట్ నుంచి నెట్ఫ్లిక్స్ కానీ ఏదో ఆవిర్భం నుంచి కూడా తీసుకోండి ఎగ్జాంపుల్స్, ఇలాంటి కాంటెంట్ వస్తున్నాయి. ఆ కాంటెంట్ బేసికలీ ఏంటంటే 1-to-1 కన్జంప్షన్కి డిజైన్ చేసింది. మనము వన్ సైజ్ ఫిట్స్ కాంటెంట్ అందరము చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ టైగర్స్ నచ్చినోడికి శైతాన్ నచ్చకపోవచ్చు, శైతాన్ నచ్చినోడికి అసలు సేవ్ టైగర్స్ అసలు నచ్చకపోవచ్చు, వాడు భరించలేకపోవచ్చు. మనకి ఏది ఎంటర్టైన్మెంట్ అనేది మనము వీ కాంట్ ఇంపోజ్ ఆన్ అ లార్జర్ పాపులేషన్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్లాంటిది మళ్ళీ ప్లాట్ఫామ్ చేయరు, ఫిల్మ్ మేకర్గా నేను చేయను అంటే ఇఫ్ ఇట్ డజంట్ రిసీవ్ దట్ రెస్పాన్స్ యాజ్ సచ్, అట్ ద ఎండ్ ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ బిజినెస్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్. పర్పసే కాదండి, నాకు స్టోరీ టెల్లర్గా ఐఎమ్ హియర్ యాజ్ అన్ ఎంటర్టైనర్. స్టోరీ టెల్లర్గా ఇట్స్ మై జాబ్ టు టెల్ ఎ స్టోరీ. నా పర్పస్ ఆఫ్ మెసేజ్ అనేది ఏం లేదు. See, if you look at even Shaitan అండి, it is నా ప్రకారం ప్రతి క్రైమ్కి, క్రిమినల్కి ఎక్కడో ఒక చోట సొసైటీ కూడా భాగ్యస్వామ్యం ఉంది. దెర్ ఈస్ అ రీజన్.
వాడు హ్యూమనే, వాడు పుట్టినప్పుడు వాడికి ఏమి ఉండదు, వాడేమి ఈజ్ నాట్ ఏ డీమన్ లాగా రాక్షసులాగా పుట్లా వాడు. ఎక్కడో నా టేక్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఏంటంటే ప్రతి క్రిమినల్ నాట్ ప్రతి క్రిమినల్, మోస్ట్ క్రిమినల్స్ ఆర్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ దే ఆర్ మోస్ట్లీ అ విక్టిమ్ ఆఫ్ ద సొసైటీ. సో మనము సొసైటీగా యాజ్ అ లార్జర్ సొసైటీగా దేర్ విక్టిమ్ ఆఫ్ ద సొసైటీ పనిషెస్ దెమ్ ఫర్ ద క్రైమ్. వాళ్ళు చేసిన క్రైమ్కి వాళ్ళని పనిష్ చేస్తాం, కానీ వాళ్ళు విక్టిమ్గా మనం సొసైటీకి పనిష్ చేయం. సో నా ప్రకారం ఏంటంటే మనం క్రైమ్ అంటాము, అదే క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఒక ఎంపథెటిక్గా చూసామంటే వాడు సర్వైవల్లో సర్కమ్స్టాన్సెస్ అంటాడు, పరిస్థితుల్లో, లేదా వాడు బతుకు తెరుగు లేదా వాట్ ఎవర్ అంటాడు. ఇట్ ఈస్ నాట్ డజంట్ జస్టిఫై. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్ స్టోరీ దట్ వాంటెడ్ టు క్యాప్చర్. ఇప్పుడు నేను చూసిన 4 క్యారెక్టర్స్ ఎవరు నాకు తెలిసి సినిమాలో బతకరు, ఆర్ దీంట్లో ఎక్కడ మనం గ్లోరిఫై చేయాల, ఇది మార్గం ఎత్తుకొని వాళ్ళు ఏదో గ్యాంగ్స్టర్స్ అయిపోయారు, అది కాదు. సో దిస్ ఈజ్ ఇట్లాంటి క్యారెక్టర్స్ మన సొసైటీలో లేవని మీరు చెప్పగలుగుతారా? లేదు, ఉన్నారు. సో దెన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ క్యాప్చరింగ్ దేర్ స్టోరీ యాజ్ వెల్? మహి గారు హాయ్ అండి. హలో. సేవ్ ద టైగర్ చూసాము, బాగా నవ్వుకున్నాం. కానీ చూశాక కొంతమంది జర్నలిస్టులు మేమే అనుకున్నాం అసలు ఏంటి ఇలా ఉంది అని. ఇంకా సాధారణ ప్రజలు, సినీ ప్రియుల పరిస్థితి ఏంటి అసలు? అది ఆడియన్స్ చెప్పాలండి. అంటే మనము ఇప్పుడు నాకే వైలెన్స్ క్రైమ్ సినిమాలు ఇష్టం లేదు, నాకు హారర్ సినిమాలు ఇష్టం లేదు, హారర్ అవుట్ చేశాను. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ నేను కథలు ఎలా చెప్తానంటే ఐ టెల్ ఇట్ వెరీ డిటాచ్డ్, నాన్ జడ్జిమెంటల్గా, ఎంపథెటిక్గా కథలు చెప్తాను. నేను ఎప్పుడూ రైతు కాదు, కానీ యాత్రలో ఏదో రైతు మంచి సీన్ ఉంది. నేను ఎప్పుడు గోస్ట్ గురించి అసలు దెయ్యాలనే నమ్మను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై బిలీఫ్స్ ఆర్ వాల్యూస్ అండి. ఇట్ ఈస్, నేను ఒక స్టోరీ టెల్లర్గా ఐఎమ్ జస్ట్ ఎ మిర్రర్ టు ఇట్. లైక్ మీరు జర్నలిస్ట్లో లేకుంటే మనం ప్రెస్ లాగా, నా జాబ్ ఇస్ యాజ్ ఆర్టిస్ట్, యాజ్ అ స్టోరీ టెల్లర్ ఈస్ టు మిర్రర్ ద సొసైటీ. మీరు ఇన్నని చెప్పండి, నేను చూపించిన వైలెన్స్ లాంటి వాట్ ఎవర్ థింగ్ మన సొసైటీలో లేదని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అండ్ యూ ఓపెన్ ఇట్. ఇంకోటి ఓన్లీ స్టోరీ టెల్లర్స్గా, డైరెక్టర్స్ అంటే ఫిలిం కానీ చెప్తున్నాం కదండి, దట్ వీఆర్ గ్లోరీ ఆర్ వాట్ ఎవర్ గ్లోరీ. జస్ట్ సీ హౌ న్యూస్ ఈస్ కవరింగ్ క్రైమ్ ఇన్ జనరిక్ మీడియా అండి. ఇట్స్ నథింగ్ టు డూ విత్ బట్ నేను మీడియా కన్జ్యూమ్ చేస్తా కాబట్టి చెప్తాను. వీ సెన్సేషనలైజ్ ఇట్. ఎందుకు చేస్తాము? న్యూస్ హెస్ బికమ్ ఇన్ఫోటైన్మెంట్ మోర్ దెన్ ఇన్ఫర్మేషన్. దట్స్ హౌ ఆడియన్స్ ఆర్ కన్జ్యూమింగ్. ఒక 10-20 ఏళ్ళ ముందుగా హౌ మర్డర్ ఆర్ రేప్ ఈస్ డెపిక్టెడ్కి ఇప్పుడు సేమ్ న్యూస్ హౌ ఇట్ ఈస్ డెపిక్టెడ్ ఇన్ ద కరెంట్ మీడియాకి దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అట్లే స్టోరీస్ ఆల్సో హ్యావ్ ఎవాల్వ్డ్. ఇది కొంచెం మనకి ఎందుకు ఆన్ ది ఫేస్ ఉందంటే ఇట్ ఈస్ వెరీ వైలెన్స్ ఇస్ వెరీ గ్రాఫికల్ అండి. బట్ ఇట్స్ అగైన్ పార్ట్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ టెల్లింగ్ దిస్ వే. వెనకాలకు వచ్చిన అంతే దూరం, ముందరకు పోయిన అంతే దూరం కాబట్టి వాడు ముందరికే పోతాడు. దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ యాజ్ సచ్. సో దెర్ ఈస్ క్లియర్ రీజన్స్ వై దట్ హ్యాపన్స్. In generic, all the characters, it's nothing male, female, there is no disparity. And when it comes to whatever survival or whatever the thing, the characters are designed that way. I've never designed a very weak woman character. Whatever I wrote, violence laga hochu leda even dayamga cheyochu kani, that's how I have designed characters. హాయ్ సార్. యా, ఈ కంటెంట్, ఇలాంటి కంటెంట్ అంతా నెట్ఫ్లిక్స్లో అలాంటి కంటెంట్ చూస్తుంటాం. అండ్ డిజ్నీ హాట్స్టార్లో కొంచెం జాగ్రత్తగా ఇలాంటి కంటెంట్స్, అంటే ఎక్కువ పిల్లలు ఐపీఎల్, బిగ్ బాస్ ఇలాంటి కంటెంట్స్ ఎక్కువ చూస్తుంటారు డిజ్నీ హాట్స్టార్లో. సో ఎలా రెస్ట్రిక్షన్ చేశారు సార్ కంటెంట్ని? చాలా చాలా కట్లు రెస్ట్రిక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఇది. సో నేను అదే అనుకుంటాను, అసలు విశ్వరూపం నింటే ఏమైందో అర్థం కావట్లేదు. మెయిన్ అంటే ఒరిజినల్ లైన్ ఉందా సార్, అంత కటింగ్స్ కాకుండా? Yeah, it is written differently and see at the end of the day we have to follow rules also and there's rules unnai, we have to fall in line. See, it has to be in the legal guidelines. So dani koraku and then various other reasons valla we had to take it out, a little bit we had to take it out. Yeah. Specifically about the language and I keep on mentioning a language is not the intent, it is for the characters and how they behave and where they come from. సార్, ఇప్పుడు మీరు సమాజంలో జరిగేది చూపిస్తున్న ఒక మాట అన్నారు. సో మనం మాంసం తింటున్నా అని బొక్కలు మెల్లు వేసుకుంటామా? Again, please repeat it. సమాజంలో జరుగుతున్న విషయాలే చూపించా అని చెప్పారు. మనం మాంసం తింటున్నా అని బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతామా?
కాదండి, ఇప్పుడు సమాజంలో జరగడం లేదని మీరు అంటారా? జరిగితే మాత్రం కాదండి, కళ్ళు మూసుకున్నంత మాత్రాన సన్ రైజ్ సన్సెట్లు ఏం ఆగవండి. సో బాటమ్ లైన్ ఈజ్ వై షుంట్ వి డూ ఇట్? వై డోంట్ దే డిజర్వ్ ఎ స్టోరీ? ఇప్పుడు మనము ఏమి చెప్పకపోయినా ద క్రైమ్ రేట్ అక్రాస్ ద వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్. క్రైమ్ క్రిమినల్స్ ఎక్కడికైనా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం చేయడం వల్ల ఏది ఒక ఇంచు పెరగడం తగ్గడం ఉండదండి. బట్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ అండర్స్టాండింగ్ యాజ్ సమాజంగా మన పాత్ర ఏం లేదా ఒక క్రైమ్ క్రిమినల్స్ని పుట్టించడానికి? మీ మోటివ్ ఏంది అసలు ఈ సినిమా తీయడానికి? ఏంటంటే సారీ అండి, మీ మోటివ్ ఈ సినిమా తీయడానికి ఏమంటే ఎనీ మోటివ్ ఏంటంటే అండి, వన్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఫర్ మీ టు లివ్ ద వరల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. టూ, ఇట్ ఇస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఇప్పుడు మనము ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీచీ ఫిలిం. ఇప్పుడు మనము ఇన్నిసార్లు చెప్తున్నాం కదండి, ఇప్పుడు ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ హూ ఇస్ దిస్ ఫిలిం ఫర్. ఇప్పుడు రక్త చరిత్ర ఉండొచ్చు, లేదా గ్యాంగ్స్ ఆఫ్ వజాపూర్ ఉండొచ్చు, లేదా ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ఉండొచ్చు. ఎందుకు ఈ కథలన్నీ చేస్తున్నారు? దే ఆర్ లార్జర్ పార్ట్ ఆఫ్ వాట్ దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సార్ ఎవరో తీశారని కదా సార్, మీలాంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఇలాంటి దిగజారి సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్? దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ సెన్సిబుల్, నేను గుడ్ బ్యాడ్ అనేది ఉండదండి. ఏ కథకి ఆ కథ డిటర్మైన్ చేస్తారు. నేను ఇప్పటికీ ఇన్ని సినిమాలు ఏదో చేశాను, వాట్ ఎవర్, ఒక్క సెన్సార్ కట్టలేదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి ఇది నేను చేసి నేను అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం నాకు ఏం ఉండదు. కానీ ఐ హ్యావ్ టు స్టే ట్రూ టు ద స్టోరీ వాట్ ఐ చోజ్. ఇప్పుడు నేను నా పద్ధతిలో చెప్పాను అనుకోండి, ఇట్ వోంట్ కన్వే. దాంట్లో హ్యూమన్ డ్రామానో డైలాగులు అవి చెప్తే ఏమొస్తుంది? ఇట్ కాంట్ కన్వే ద థింగ్. ద పర్పస్ ఈజ్ లాస్ట్. నేను పులిహోర చేయాలంటే అది నిమ్మకాయ వేయాల్సింది, నేను పప్పన్నం చేయాలంటే దాంట్లో పప్పు వేయాల్సింది. ఏం చేయలేమండి. దట్ ఈస్ ఐ చోజ్ టు డూ దట్ డిష్, అంతే అండి. కానీ యాత్ర తీసినప్పుడు ఒక మనిషిని ఎలాగ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఎలా ఉండాలి సమాజంలో, సమాజానికి ఎలా బాధ్యత ఉండాలి అనేది ఒక విషయం చెప్పారు. ఈ సినిమా ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంటర్టైన్మెంట్ అండి. ఏ సినిమా చేసినా నేనేందంటే అంటే దేర్ ఇస్ నథింగ్ దేర్. ఇప్పుడు నేను ఏ సినిమా చేసినా దట్ ఈస్ ద పర్పస్ ఈజ్ వాట్. సినిమా చేసేది నేను ఇన్ఫార్మ్ చేయడానికి అవుతే ఒక డాక్యుమెంటరీ చేస్తాను, ఎంటర్టైన్ చేయడానికి అవుతే ఒక సినిమా చేస్తాను. దట్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్. ఇంట్లో ఫ్యామిలీ కలిసి చూడలేము, దొంగచాటుగా తలుపులు వేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకోను స్పీకర్ పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఉంది. మీరు కొన్ని రోజులు ఆగితే దీని నెంబర్స్ వస్తాయండి. ఎవరు చూశారు, ఎక్కడ చూశారు, ఎన్ని లాంగ్వేజెస్ చూశారు, అవి బయటపడతాయి. అప్పుడు తెలుస్తుంది లెక్క ఇది. కానీ ఎవడు చూడడం లేదంటారు, కానీ నెంబర్లు కనపడతాయి. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా వచ్చి సిద్ధ లోకం ఎలా ఉంది నాయన అనేది ఒక సోషల్ సటైర్ అండి. 100% చెప్తాను, దీనికి వచ్చిన వ్యూస్ అర్థం కట్టరు. అది ఒక సోషల్ సటైర్. పీపుల్ ఈ లైవ్, ఈమా యూ, పారాసైట్ లాంటి సినిమా నేను చేసిన, నేనే యాత్ర చేసింది నేనే, సిద్ధాలోకం ఎలా ఉంది చేసింది నేనే, ఇది కూడా చేసింది నేనే. సో నాకు దానికి ఏం లేదండి. ఇప్పుడు ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు సినిమాకి వచ్చిన పడతారు, అబ్బాయి ఎంత సామాజిక బాధ్యత ఉందండి, మీలో ఎంత మంచి విలువలు ఉన్నాయంటండి. అప్పుడుకి ఇప్పటికి ఏం లేదండి. ఇట్ ఇస్ ఐఎమ్ ద సేమ్ పర్సన్. అంటే ఇది చూసి మీ ఫ్యామిలీ కానీ ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటండి? ఒకటి ఐ థింక్ ఇట్స్ ఎవరు మాదే కదండి, ఎవరు చూడొద్దు అంటున్నాము. ఇప్పుడు మీ ఇద్దరు అడల్ట్స్ ఉన్నారనుకోండి, అది ఎవరు చూడొద్దు అంటున్నాం వద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అడల్ట్స్ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు చూడడానికి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఎస్, మనం చూడాలి, అరే దీంట్లో ట్రైలర్ చూడగానే అర్థమైంది, మనము కలిసి చూడకూడదు అనేది ఉంది కదండి ఆల్రెడీ. సార్ కాదండి, నేను ఇప్పుడు బాహుబలినో ఆర్ఆర్ వస్తే ఫ్యామిలీని తీసుకుని వెళ్తాను. ఇంకో సినిమా ఎందుకు దండుపాలెం పోవాలనుకోండి, దండుపాలెం ఏదో అనుకోండి, నేను ఒకటే పోతాను. లేదా షకీలా సినిమా పోవాలనుకోండి, ఒకటే పోతాను. అట్లా డిపెండ్స్ ఆన్ ఏంటిది అనేది, ఎవరితో ఎలా చూడాలా, ఎప్పుడు చూడాలా అనేది అడల్ట్గా ఒక జడ్జ్మెంట్ ఉంటుందండి. అది నేను ఎక్సర్సైజ్ చేస్తా అంటున్నాను. సార్ ఇక్కడ సార్ దండుపాలెం మీరు పేరు దండుపాలెం దీనికి సంబంధం లేదు స్వామి.